ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్ర లేవండి. ఇంటి మనసుతో దేవునికి వందనాలు అర్పించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చూసుకుంటాం. నా ముందు ఉన్నప్పుడు నయనాలను శుభ్రతమైన కావాలని దేవుని వల్ల దీవించుకున్నట్టుగా ప్రార్థన దినాన్ని చూసుకుంటాం. మీకు అవకాశం ఆశీర్వాదం కనీసం మీరున్న గృహాలపైన మోకరించి ప్రార్థించి దైవ గ్రంథం చదివి దినచర్యను ప్రారంభించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ లోకంలో సూర్యోదయం క్రైస్తవ కీర్తనలో నుండి 42వ కీర్తన 20వ ఫామ్లో 275వ కీర్తన. తెల్లవారిన వేళ తెలివంది మన క్రీస్తు దివ్యాన పాడరే ఓ ప్రియులారా దివస తల్లి రంగున దాచు పిల్లాడి మనల చల్లాదనముగా రాతి రెల్లగాచిన విరుని నిద్రపోయిన వేళ భద్రముగా విలపించి భయభక్తితో ముద్రితాక్షురవి పాప భారము మనము ప్రభునిపై నిలిగురుని ఆదాముల చెంత తొలగి కాపుకర్త విశాల కరము మాటునాది ఆపదల తెల్లవారిన వేళ తిరువంది మన
లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే ఆకాశం దాని క్రిందున్న భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతు. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. నీలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశములకెగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఈ రివెల్ ఫామ్లో 140వ కీర్తన కొన్ని చరణాలు పాడుతున్నాం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అనే కీర్తన. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చూపినను నరకపు పాశములరిగ తినను వరదవలె భక్తిహీనులు పోలిన వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు పురుగుల మరువక మురళిడమునకు రక్షణ శృంగమై తన ఆలయము నా మొర వినెను ఆదరెను. నీ భయకంపములే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా
పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం నుండి ప్రారంభం. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరు, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు పర్వతం మీదనైనను యెరూషలేము మీదనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మును. మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రిని కోరుచున్నాడు. ప్రార్థించుకున్నాం. మా ఆశ్చర్య దుర్గమ, మా విమోచకుడ, పరిశుద్ధుడ, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభు అయిన యేసు పేరు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరొక నూతన శుక్రవారం ఇచ్చి సజీవు లెక్కలు తేల్చి సూర్యోదయం కంటే ఆయన సన్నిధిలో చోటిచ్చిన దేవాతి దేవునికి మనందరి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం. సమరై పట్టణం, సుకారు గ్రామం, యాకోబు బావి. సమరై స్త్రీ ప్రభుతో ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. ఆవిడ పాపాన్ని దేవుడు బయట పెట్టాడు. ఆవిడ ఒక భర్తతో కాదు 5గురితో కాపురం చేస్తున్నారు. ఎమ్మటే ఆవిడ ఎదురు తిరగలేదు. మనం అతిక్రమములు దాచిపెట్టకూడదు, అవి వర్ధిల్లదు. కొన్నిసార్లు ఒకరి పాపం కుటుంబానికి కూడా శాపం అవుతాడు. మరి ఆకాను పాపం ఇశ్రాయేలు శాపం అయ్యింది. వెంటనే ఆవిడ ఆరాధన గురించి మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఆవిడ ఏం తెలుసుకుందంటే దేవుడిని ఆరాధించాల్సిన అవసరం ఉంది, ఈ పాప జీవితం నుంచి విడుదల పొందాలి. వెంటనే ప్రభు వివరణ చెప్పాడు. ఆరాధించేవారు మీకు తెలిసిన సోమ్రోను పట్టణంలో కాదు, యెరూషలేములో కాదు, తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. తనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధనలో మోకరించటం, నిలుచుండటం, చేతులెత్తి ప్రార్థించటం, మరి సాష్టాంగపడటం అనేక భాగాలు ఉన్నాయి. ఆరాధనలో ముఖ్యమైన భూమిక ఏమిటంటే కీర్తనలు. కీర్తనీయుడు దేవుడు. మనము కీర్తించేవారు వారే కీర్తనీయుడు. మరి మనకి దావీదు కీర్తనలు గుర్తొస్తాయి కీర్తనలు అనగానే. ఎందుకంటే 150 కీర్తనలు. సహజంగా ఎక్కువ మంది నైట్ టైంలో దావీదు కీర్తనలు చదువుతారు ఎక్కువగా అంటే మానసిక ఒత్తిడి కానీ, ప్రశాంతత కోసం కానీ, నెమ్మది కోసం కానీ,
దానిలో చాలా మనసుకు దగ్గరగా ఉండే భావాలు ఉంటాయి. అందువలన దావీదు కీర్తనలు చదువుతారు ఎక్కువ మంది నైట్ టైం. ఈ కీర్తనలో 72, 74 దావీదు రాశాడు. ఆ తర్వాత మోషే కీర్తనలు, ఆసాఫ్ కీర్తనలు, కోరా కుమారులు, సొలొమోను కీర్తన. దావీదు కంటే మోషే చాలా ముందున్నవాడు. మనం నిర్గమాకాండం 15వ అధ్యాయం దగ్గర ఆగాం. మోషే ఇక్కడ ఒక కీర్తన రాశాడు. ఈ కీర్తన మీకు మరోసారి గుర్తు చేయాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చి ఎర్ర సముద్రం చీలినప్పుడు రాసిన కీర్తన. అప్పటికి 10 తెగుళ్ళు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. నిర్గమాకాండం 5వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం మధ్య సంపన్నమైన దేశం, సమృద్ధి కలిగిన దేశం, శత్రు దుర్భేద్యమైన దేశం, అంత దేశం దేవుని మాట వెనక సర్వనాశనం అయిపోయింది. పంటలు పోయాయి, పశువులు పోయాయి, ప్రతి ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు. పిల్లలు పోతే అది చాలా బాధకరం. ఎదిగిన పిల్లలు దేవుని మాట వినక దేవుణ్ణి ధిక్కరించినప్పుడు తీర్పులు బలంగా ఉంటాయి. అది నేనైనా నువ్వైనా ఎవరైనా. అయితే అప్పుడు వాళ్ళకి తెలియలే. ప్రతి ఇంట్లో మరి మగపిల్లలు చచ్చిపోతుంటే ఇశ్రాయేలు పడ్డ బాధ ఫరోకు తెలియదు, ఐగుప్తు ప్రజలకి తెలియదు. ఇప్పుడు తెలిసి వచ్చింది. అప్పుడప్పుడు దేవుడు మనం ఇతరులను బాధ పెట్టడం, ఇతరులను దుఃఖ పెట్టడం, ఇతరులకి బాధ కలిగించేలా ప్రవర్తించడం చేస్తాం. కొన్నిసార్లు అదే బాధ, అదే నొప్పి, అదే మనకు కూడా పెడతాడు. ఇప్పుడు ఫరో ఇంట్లో కూడా ఆ నొప్పి తెలిసింది, పిల్లలు పోతే వచ్చే బాధ. కొన్నిసార్లు మనం ఇతరులను బాధ పెడతాం, ఇతరులను దుఃఖ పెడతాం, మాటలతో, క్రియలతో. మనకేం కాదులే అనుకుంటాం. మన బలం, మన బలగం, మన చేతిలో డబ్బులు, అధికారం. ఎప్పుడొకప్పుడు దేవుడు లెక్క చూస్తాడు, అవే మనకు కూడా పెడతాడు. కాబట్టి దేవుని తీర్పు తప్పించుకోవటం ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ మోషే ఒక గొప్ప కీర్తన రాశాడు. ఇక్కడ వ్రాయబడి ఉంది చూడండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలందరూ యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానం చేసెను. ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రములు పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ కృతించెదను. ఇక్కడ ఇశ్రాయేల్ పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. అది వీళ్ళు యుద్ధం చేయలే, వీళ్ళు ఆయుధాలు ధరించలేదు, యుద్ధ భూమిలో వీళ్ళు లేరు. మనం కూడా గుర్తించాల్సింది ఏంటంటే, తనను నమ్ముకున్న బిడ్డల పక్షాన దేవుడు ఎప్పుడు ఉంటాడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఇప్పుడు వీళ్ళు 430 సంవత్సరాలు చాలా బాధపడ్డారు. ఆ బాధ గురించి మరి 2వ అధ్యాయంలో చక్కగా వివరణ ఇచ్చాడు. ఏమని 28, 29, 24, 25 వచనాలు. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా ఆ మొర్ర దేవుని యొద్దకు వచ్చిన వారి మూలుగులు విన్నాను. 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనులు తమను కష్టపెడుతున్న వారిని బట్టి వారి మొర్ర పెట్టిని, వారి దుఃఖములు నాకు తెలుసు. మన దేవుడు చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు, కార్యాలు జరిగించే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఐగుప్తుకు దేవుడు తీర్పు తీర్చాడు. ఇప్పుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు బయటికి రావడానికి ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఫరోకి కోపం వచ్చేసింది. మమ్మల్ని లెక్క చేయకుండా వెళ్తున్నారు, ధిక్కరించి వెళ్తున్నారు, మా ఇళ్లలో జనం చచ్చిపోయారు. బానిసలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది బానిసలు డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునేవారు. మరి వాళ్ళని తిరిగి తేవాలని ఫరో వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దాటి ఆరిన నేలన ఇశ్రాయేలీలు అవతలికి వెళ్ళారు. వీళ్ళు చూసుకోకుండా బయలుదేరారు. ఏది ఆరిన నేలలో వీళ్ళు కూడా ఆవేశంతో వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు అవతలికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్లు మళ్ళీ కలిసిపోయాయి. ఆ కలిసిపోయినప్పుడు దానిలో ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు మునిగి చనిపోయారు. ఇప్పుడు ఏమైపోయింది? వారి శవాలు వీరు చూశారు. అక్కడ 14వ అధ్యాయం 30, 31 వచనాలు చూడండి. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీలను ఆ శవాలు కొట్టుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి చాలా ఆనందం. ఎందుకు? ఒకరోజు ఇదే నైల్ నదిలో పుట్టిన పిల్లల్ని ఏమన్నారు. ఇప్పుడు వాళ్ళు కఠినమైన బాధలు పెట్టారు.
ఇటుకలు తయారు చేయటానికి. కాబట్టి అప్పుడప్పుడు మానవ సమాజం స్వభావం ఏంటంటే మనల్ని బాగా కష్టపెట్టి, ఇబ్బంది పెట్టి, ఇరుకులో పెట్టి, శ్రమ పెట్టిన వాళ్ళకి మన కళ్ళతో చూపిస్తాడు దేవుడు. మన కళ్ళారు చూసే పరిస్థితి తెస్తాడు. ఆ కళ్ళారు చూసినప్పుడు వాళ్ళకి చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే వాళ్ళు పడ్డ బాధ సామాన్యమైంది కాదు. అందరూ పడ్డారు, కొంతమంది కాదు, అందరు స్త్రీలతో సహా ఇటుకలు తయారు చేయాలి. మగపిల్లలు పడితే చంపేయాలి. మరి ఇశ్రాయేలు జాతి నిర్వీర్యం చేయాలనుకున్నాడు. దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. అయితే ఈ కీర్తన గొప్ప విషయం ఏంటంటే, మీకు ఈ కీర్తన చాలాసార్లు పాత నిబంధనలో కనబడతా ఉంటుంది. మనకి కొంతమంది వ్యక్తులు పాత నిబంధనలో వాళ్ళు పదే పదే కొత్త నిబంధనలో కూడా కనపడతారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, ఈ పాత్రలు పదే పదే డిస్కషన్కి వస్తాయి. ఈ కీర్తన కూడా మీకు 15వ అధ్యాయంలో ఉన్న ఈ కీర్తన మీకు దావీదు కీర్తనలో చాలాసార్లు కనపడింది. ఎందుకంటే ఇశ్రాయేలు జాతికి ఇది ఒక విమోచన దినం. అంటే ఐగుప్తు నుండి విడిపించిన రోజు, బానిస సంఖ్యలు తెంచిన రోజు, మరి మోతగంపలు ఎత్తుకొని నడవలేక తొట్టిల్లిన దినాలు, మగపిల్లలు పుడితే చచ్చిపోయే దినాలు ఆగిపోయింది. కాబట్టి ఇది ఒక గొప్ప పండగలకి. మీకు 2-3 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇశ్రాయేలీలు ఈ పండగ చేసుకుంటుంటే హమాస్ తీవ్రవాదులు వాళ్ళ మీద దాడి చేశారు. గుర్తే ఉండదు, గుర్తేనా? ఇది ఒక పెద్ద పండగలకి, విమోచన దినం, ఐగుప్తు నుండి బయటికి వచ్చిన రోజు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ కీర్తనను పోలిన భాగాలు కొన్ని మనకు కనపడతా ఉంటాయి. ఈ 15వ కీర్తన మొదటి ఈ 19 వచనాల్లో ఉన్న భాగాలు అనేక చోట్ల కనపడతాయి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఇవే భావాలు మోషే మళ్ళీ గుర్తు చేస్తాడు. ఉపదేశం అంటే రెండోసారి చెప్తాం, చెప్పిందే గుర్తు చేయటం. మరి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలుకి చెప్తాడు. 6వ అధ్యాయం 4లో, కూర్చుండినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు ఇవి నీ బిడ్డలకి నేర్పమన్నాడు. దేవుడు మన పితరులకు ఏం చేశాడు అంటే, దేవుడు పితరులకే కాదు ఇప్పుడు కూడా చేస్తాడు. పితరులను నడిపిన దేవుడు పిల్లలు కూడా నడుపుతాడు. పితరులు ఎలా దేవుడు నమ్ముకున్నారో మనం కూడా దేవుడిని నమ్ముకోవాలి. ఇప్పుడు ఎక్కడున్నాం? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ఈ 32వ అధ్యాయంలో మరి మోషే చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. చివరి మాటలు ఇవి. తర్వాత మోషే మోయాబు మైదానంలో చనిపోతాడు. ఆకాశ మండలమా చెవియొగ్గుమ, నేను మాట్లాడేది భూమండలమా నా నోటి మాట విను. నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురి వర్షం వలె ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్యమును కొనియాడేది. ఆయన ఆశ్చర్యదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణం, ఆయన చర్యలన్నీ న్యాయము, ఆయన నిర్దోషి నమ్ముకోగల దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇవన్నీ ఎక్కడ తీసుకొని చెప్పాడు అంటే, కానాను యాత్రలో దేవుడు చేసిన కార్యాలను మోషే క్లుప్తంగా వివరిస్తున్నాడు. ఆయన నమ్ముకోదగిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు. ఈ మాటల తర్వాత మోషే చనిపోతాడు మోయాబు మైదానంలో. ఆ తర్వాత యెహోషువ నాయకుడు అవుతాడు. కాబట్టి మోషే ముగింపు మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు 106వ కీర్తన 12వ వచనానికి రండి. దావీదు కీర్తనలో చాలాసార్లు ఇవి కనపడతా ఉంటాయి. ఇది వాళ్ళకి ఓ పెద్ద గుర్తింపు. ఏది? ఐగుప్తు నుండి ఇశ్రాయేలును రప్పించిన సంఘటన చిన్నది కాదు అది. కాబట్టి వాళ్ళ జాతి జీవితంలో పదే పదే కృతజ్ఞత గుర్తొచ్చినప్పుడల్లా ఈ కీర్తన పాడుకుంటూ ఉంటారు, దేవుడిని గణపరుస్తూ ఉంటారు. ఆనాడు మోషేతో మాట్లాడిందేవా, ఫరోతో మాట్లాడిందేవా, అని ఫరోకు బుద్ధి చెప్పిందేవా, ఇవన్నీ వారు పదే పదే దేవునికి గానం చేస్తూనే ఉంటారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మీరు గమనిస్తే 102వ కీర్తన ఎన్నో వచనంలో ఉన్నాము? 106. ఒక్క నిమిషం 102వ కీర్తన కదా, 106 సారీ 106వ కీర్తన
12వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు కూడా వినండి. అప్పుడు ఆయన మాట నమ్మిరి, ఆయన గానం చేసి. ఎక్కడి నుంచి చదవాలి మీరు? 9వ వచనం నుంచి. ఏం చేశాడు చూడండి, 7వ వచనం నుంచి చదవండి. ఐగుప్తులో మా పితరులని అద్భుతములు గ్రహింపకయుండిరి. అంటే దేవుడు ఎన్నో చేసినా మా వాళ్ళు గుర్తించలేదు. అది పాత నిబంధనలో ఉన్న ఓ మిస్టేక్ ఏంటంటే, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, జనాలు నమ్మట్లేదు. ఐగుప్తు అద్భుతాలు, ఎర్ర సముద్రం అద్భుతాలు, మన్నా గురిసిని మర్చిపోతున్నారు. మనం 2025లో జరిగిన మేళ్ళన్నీ మర్చిపోతే నా ప్రాణం ఇంకా ఆయన్ని స్తుతించమని గణపరచమని ఎక్కడ ఉంటుంది? గుర్తుంచుకున్న వాడిని, మేలులు గుర్తుంచుకున్న వాడిని సమృద్ధిగా దీవిస్తాడు. మర్చిపోయిన వాడిని దేవుడు విడిచిపెడతాడు. అందుకనే 103వ కీర్తన, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో కొంతమందికి ఎంతో కృతజ్ఞత ఉంటుంది. చిన్న విషయం చెప్తారు, పెద్ద విషయం చెప్తారు, అన్నీ గుర్తుంటారు. కొంతమందికి కొన్నే గుర్తుంటాయి. మనం గుర్తు చేసామనుకో, నిజమేనండి అంటారు. అంటే రోజు వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకోవట్లేదు దేవుడికి. కాబట్టి 7వ వచనం, మా ఐగుప్తులో మా పితరుని అద్భుతములు గ్రహింపకయుండిరి, నీ కృపాబాహుల్యము జ్ఞాపకం తెచ్చుకొనకయుండిరి. సముద్రమున వద్ద ఎర్ర సముద్రం వారు తిరుగుబాటు చేసిరి. అంటే మోషేతో వాదన వేసుకుంటారు. అయినను తన మహాపరాక్రమం బట్టి ప్రసిద్ధి చేయుటకై ఆయన నామను బట్టి వారిని రక్షించును. ఆయన ఎర్ర సముద్రం గద్దింపగా అది ఆరిపోయిను. మైదానం మీద నడుచున్నట్లు వారు అగాధంలో నడిచిరి. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించును, శత్రువుల చేతిలో నుండి విమోచించును. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు ఆయన మాట నమ్మిరి. ఆయన కీర్తన గానము, ఆ కీర్తనే మోసే రాసిన కీర్తన. ఇప్పుడు మీకు అర్థమైందా? అప్పుడు నమ్మారంట. మన నమ్మకం తాత్కాలికంగా ఉండకూడదండి. తాత్కాలికంగా మన నమ్మకం ఉండకూడదు. మనకేదైనా జరిగితేనే నమ్మకం కాదు. దేవుడు ఎప్పుడు నమ్మదగినవాడు. ఇప్పుడు నేను అడిగింది ఇవ్వకపోయినా ఆయన నమ్మదగిన వాడే. ఎందుకంటే కొన్నిసార్లు మనం కోరేవి మనకి ఇబ్బంది తెచ్చి పెడతాయి. కొన్నిసార్లు మనం ఫలానా మంచిది అనుకుంటాం, అది దేవుడి దృష్టిలో చెడ్డదవ్వచ్చు. కాబట్టి మన చార్లెస్ కిన్సింగర్ గారు రాసిన కీర్తన సర్వచిత్తంబు నీదనయ్య అని చెప్పటం చాలా చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం అలా అనలేము. ఆ తర్వాత మీరు ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనానికి రండి. ప్రకటన గ్రంథం ఎన్నో అధ్యాయం 15:8కి వెళతాం. ఇవన్నీ పదే పదే వారు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇశ్రాయేలీలు. 15వ కీర్తన 8వ వచనానికి వెళ్తారు. ఏమన్నాడు? అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నిండినందున ఆ 7 దేవతలు ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి వరకు ఆయన ఎవ్వడను ప్రవేశింపలేకపోయాను. 15వ అధ్యాయంలో ప్రారంభము ముగింపులో 7 తెగుళ్ళు ప్రస్తావించాడు. నేను ప్రకటన గ్రంథం ఇది కరోనా టైం నుంచి గుర్తించే బాగా. ఏంటంటే భూమి మీద 7 తెగులతో భూమి నాశనం అయిందన్నాడు 15వ అధ్యాయం మొదట్లో. మళ్ళీ చివరిలో కూడా అదే చెప్పాడు. తెగులంటే వైరస్. మనకు తెలిసి కొంతమందికి వెనక్కి వెళితే ప్లేగు వ్యాధి, కలరా, మసూచి, కొన్ని వ్యాధులే తెలుసు. అంతకుముందు ఎన్ని వచ్చినాయో మనకు తెలియదు. కరోనా అంత భయంకరంగా మనకి ఈ మధ్య తెలియదు. జలుబుతోనేగా. ఇప్పుడు కలరా, మసూచి స్పెసిఫిక్ ఒక ప్రాంతం, కానీ ఇది కరోనా అన్ని దేశాలను వణికించి పడేసింది. అవునా? ఎంతమంది చనిపోయారు? అసలు గుంటూరులో అయితే చచ్చిపోయిన వాళ్ళని ఇళ్ళకి తీసుకెళ్ళక ఒక ప్రత్యేక సమాధి ఒకటి ఉంది. ఇది ఇటు 3 తూముల నుండి కొంచెం ముందుకెళ్తే అక్కడ రోజు 100 శవాలు తగలేసేవాడు. అక్కడ జనం చెప్పారు, రోజు తగలబెట్టడమే, పూర్తి చేయటం లేదు. ఇక్కడ కొన్ని గ్రామాల్లో సమాధిని ఊళ్ళోకి తీసుకురాకూడదు, పొద్దుగుకి తీసుకురావాలి. పొద్దుపోయిన తర్వాత పాషగారులు కూడా సమాధుల దగ్గరికి వెళ్ళాలి. అలాగా జరిగిపోయింది. భయంకరమైన సిచ్యువేషన్ కదా. కానీ ఆ కొద్ది రోజుల జనం భయపడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఏం భయపడుతుందా? మళ్ళీ మర్చిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 తెగుళ్ళు వస్తాయి అన్నాడా? ఏమన్నాడు? 7 తెగుళ్ళు వస్తాయి. ఆ 7 తెగుళ్ళతో, తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఐగుప్తు మీద 10 తెగుళ్ళు వచ్చింది, అంతేనా? 10 తెగుళ్ళతో ఐగుప్తు దేశం చిన్న భిన్నమైపోయింది. ఆ తెగుళ్ళు ఎందుకు వచ్చినాయి? దేవుడి మాట వెనక. ఈ 7 తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి?
దేవుని మాట వెనకే. ఇప్పుడు అవ్వమ్మ ఆ పండు తినకపోతే ఆ వాళ్ళలోకి మరణం వచ్చేది కాదు. మరణానికి ఇప్పుడు మనకి ఏదన్నా ఒక వ్యాధి మించిపోతుందంటే భయపడేది ఎందుకు? చచ్చిపోతామని. ప్రతి వ్యాధి మనిషిని ఆడ తీసుకెళ్ళింది మరణానికే. కొన్నిసార్లు చిన్న వ్యాధులు కూడా మరణానికి తెస్తాయి, కొన్నిసార్లు పెద్ద వ్యాధులు కూడా మరణానికి తెస్తాయి. బాత్రూంలో చనిపోయిన వాళ్ళు లేరా? అన్నం తింటా చనిపోయిన వాళ్ళు లేరా? నిద్రపోత చనిపోయిన వాళ్ళు లేరా? యాక్సిడెంట్ అయి చనిపోయిన లేరా? భర్త చేతిలో చనిపోయిన వారు, భార్య చేతిలో చనిపోయిన వారు లేరా? లైఫ్ పార్ట్నర్ చేతులు మోసపోయి చచ్చిపోయిన వాళ్ళు లేరా? పిల్లల చేతులు చచ్చిపోయిన తల్లిదండ్రులు లేరా? ఎంత భిన్నమైంది. కాబట్టి మరణం చాలా విచిత్రమైంది. చెప్పలేవు ఎక్కడ ఎందుకు చచ్చిపోతాము, ఎలా చచ్చిపోతాము. కొంతమంది ఇప్పుడే వస్తామని బస్టాండ్కి వెళ్ళి అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ ఈ 15వ కీర్తన ఏం చెప్తుందంటే, దేవుని మాట వినకపోతే దేవుడు తీర్పరి. దేవుడు తీర్పరి. మరి దేవుడి మాట వింటే ఐగుప్తు నుండి ప్రజలను క్షేమంగా నడిపిస్తాడు. కాబట్టి నూతన సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఫరో దేవుని మాట వినల, అది దేశం మొత్తం మీదకి తీర్పు తెచ్చింది. మీకు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో కూడా అహబరాజు యెజెబెల్ దేవుని మాట వినలేదు, 3.5 సంవత్సరాలు కరువు ఎదుర్కొన్నారు. అవునా కాదు? దేవుని మాట విననప్పుడు తీర్పు ఉంటుంది. దేవుని బాసిన లోకములో సాగుయే కాపురముండే గదా, దేవునితో సఖ్యము జగతికి ఈ విడితిరి గదా, సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన మహాత్మ్యమును వెల్లడిపరచెను, భూమి ఎందంతటా ఇది తెలియబడు. దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు వారు దేవుణ్ణి గణపరిచారు, స్తుతించారు, మహిమపరిచారు. అవునా? ఆయన మహాత్మ్యములను వెల్లడి చేయమని, మరి దేవుని గొప్ప కార్యాలను పదే పదే ప్రచురపరచమని యెషయా గ్రంథకర్త 12వ అధ్యాయం 5వ వచనం. తిరిగి 42వ అధ్యాయం 10వ వచనంలో కూడా దేవుని గొప్ప కార్యాలను గుర్తు చేస్తాడు. 10వ వచనం, సముద్ర ప్రయాణం చేయువారులారా, అంటే సముద్రంలో దేవుడు అద్భుతాలు చేసేవాడని చెప్పటం. ఏం చెప్తున్నాడు? సముద్ర ప్రయాణము చేయువారులారా, 603వ పేజీ. సముద్ర ప్రయాణం చేయువారులారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భూదిగంతముల నుండి ఆయన్ని స్తుతించు. అంటే సమస్తానికి ఆయన రాజు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ దేవుడు ఈ ఊర్లోని పనిచేస్తాడు, ఆ దేవుడు ఆ ఊర్లో పనిచేస్తాడు. దేవుడు ఒక్కడే దేవుడు. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. మన దేవుడు చర్చిలోనే పనిచేస్తాడంటే కాదు. సముద్రం మీద, సముద్రం లోపల, సముద్ర ప్రయాణాలు ఉన్న వారికి అందరికీ చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన భావాన్ని మీ ముందు ఉంచాలి. అదేమిటంటే, మనం నిర్గమాకాండం 12వ అధ్యాయానికి 15వ అధ్యాయానికి రండి. ఈ 15వ అధ్యాయంలో దేవుణ్ణి నా బలమా అని ప్రస్తావిస్తాడు. చూసారా? అక్కడ చదివారా? 2వ వచనం, యెహోవాయే నా బలము నా గానం. మళ్ళీ మీరు 18వ దావీదు కీర్తన చదవండి. ఇందాక మనం పాడుకున్న కీర్తనకు మాతృక మూలం ఏంటంటే, దావీదు కీర్తనలో 18వ కీర్తన, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. పేజీ నెంబర్ 459 పేజీ చూడండి. దావీదు ఏమంటాడంటే, నా బలము దేవుడు. సహజంగా శారీరక బలం ఉంటుంది, ఆర్థిక బలం ఉంటుంది, అంగబలం ఉంటుంది. దావీదు ఏమంటాడంటే, దేవుడే నా బలం. మరి దావీదు గొర్రెల కాపరి జీవితం నుంచి గొప్ప రాజు అయ్యాడు. గొప్ప గొప్ప సమస్యలు ఎదుర్కొన్నాడు. యుక్త వయసులో ఉన్నప్పుడు రాజు అయిన మామ సౌలు చేతుల నుండి బతకడానికి చాలా కష్టపడ్డాడు. పరిగెత్తి 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 పరిగెత్తి. రాజు బలవంతుడు కదా, ఆయన దగ్గర సైన్యం ఉంటుంది. కానీ దావీదుని చాలామంది పట్టించడానికి ట్రై చేస్తాడు, దావీదు దొరకడు. అబ్షాలోం యుక్త వయసులో పరిగెత్తగలడు, మరి మధ్య వయసులో కష్టం కదా. అబ్షాలోనికి పిల్లలు కూడా పుట్టారు, అంటే తాత. అప్పుడు పరిగెడతాడు అబ్షాలోం చంపబోతు.
అది దుఃఖకరం. ఇలా దావీదు జీవితంలో చాలాసార్లు బయట శత్రువులు, లోపల శత్రువులే. అందుకనే మన పురుషోత్తమ చౌదరి చాలా చక్కగా రాస్తాడు. ఏంటంటే ఇంటా బయట శత్రువులే, పలు విధములగు సంధియంబుల వలన పోరాటముల చేనే అలసి ఇటు నటు కొట్టబడి దుర్బలుడనైగా. మంచం మీద ఇటు కొట్టుకొని అటు కొట్టుకొని ఇంటా బయట శత్రువులే. కొన్నిసార్లు నెమ్మది లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ 18వ కీర్తనలు దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటూ ఈ కీర్తనలో ఒక మాట చెప్పి ముగిస్తాను. మిగతాది రేపు చెప్పుకుందాం. ఏమంటాడంటే, ఎందుకు దావీదును దేవుడు ఎన్నిసార్లు కాపాడాడు? ఇది పెద్ద ప్రశ్న. ఇది అందరూ తెలుసుకోవాలి. 18వ కీర్తన చూడండి, నేనే బలవంతుడని చెప్పలా. చాలాసార్లు అంటారు మా బలం మామూలు కాదు, మా సేన చుట్టాను. దావీదు ఒప్పుకున్నాడు, నేను బలవంతుడు కాదు, శత్రువులు బలవంతుడు. చూడండి 17వ వచనం ఏమన్నాడు చూడండి, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాహా యెహోవా నన్ను ఆదుకొని విశాలమైన స్థలమునకు ఆయన తోడుకొని వచ్చును. నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించను. ఆ మాట అండర్లైన్ చేసుకో. ఇష్టుడను, ఇష్టురాలను చాలు. ఎన్ని మరణాలైన తప్పిస్తాడు, ఎన్ని ఆపదలైన తప్పిస్తాడు. దేవునికి ఇష్టలుగా జీవించడం కష్టం నన్ను అడిగితే. అదేందుకు పాస్టర్ గారు అంతలా మాట అన్నారు అనమాకండి. మనకి లోకంలో శరీర కోరికలు ఉంటాయి, లోకాశలు ఉంటాయి, కక్షలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, పగలుంటాయి. వీటన్నిటిని దాటి దేవునికి పరిశుద్ధంగా జీవించటమే నమ్మకం. కొన్నిసార్లు ఉండలేవు. కానీ నమ్మకంగా జీవించిన వారి పిల్లలు దీవించబడతారు. కాబట్టి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏంటంటే, పాస్టర్ గారికి నేను నమ్మకంగా ఉన్నానా? ఇది నా ప్రశ్న. కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాలు. కొన్నిసార్లు మనసు లాగుతూ ఉంటుంది కొన్ని కోరికల వైపు, ఆశల వైపు. దేవుని బిడ్డలు వెళ్ళరు, దేవుడు ఉన్నారులే అనుకుంటారు. దేవ భయం లేని వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్నిసార్లు జనాలకు కనపడకుండా మనం మేనేజ్ చేస్తాం, కానీ దేవునికి కంటపడకుండా మనం ఏమీ చేయలేము. దేవుడు రేపు ఎప్పుడు అడుగుతాడు. ప్రశ్నించే రోజు ఉంటుంది, శిక్షించే రోజు కూడా ఉంటుంది. మనం ఎక్కడేం చేస్తున్నాం? యోనా మరి ఎక్కడ చేప కడుపులో ఉంటే దేవుడు చూడలేదా? సముద్రం అడుగు బాగా నిద్రపోతుంటే అడగలేదా? పోయి నిద్రపోతా ఇక్కడ దేవుడికి విరోధంగా వెళ్తుంటే సముద్రంలో తుఫాన్ లేపలేదా? కాబట్టి దేవుడికి ఇష్టడుగా ఉంటే నీ శత్రువులు ఎంతమంది ఉన్నా, కొన్నిసార్లు మనుషులు ఉంటారు, కొన్నిసార్లు ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు, మనశ్శాంతి, అవునా, పిల్లలు, గర్భఫలాలు, ఉద్యోగాలు, కొన్నిసార్లు కుటుంబాల నెమ్మది ఉండదు. పెళ్లి చేస్తే బాగుంటారంటే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు, పిల్లలు నెమ్మదిగా ఉండరు. కొన్నిసార్లు మనకిష్టం లేని ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని ఓర్చుకోలేము, సహించలేము. ఇవన్నీ ఉన్న సమాజమే కదా మనం ఉంది, అంతేనా కాదా? పాపలోకంలోనే ఉన్నాం. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉన్నవాడిని దేవుడు నలుదిక్కుల నెమ్మదిస్తాడు. దావీదుకి నలుదిక్కుల నెమ్మదిచ్చినట్టు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్తాడు. 4వ కీర్తనలు అంటాడు, నేను ఆయనకి ఇష్టన, ఇరుకులో నాకు విశాలత ఇచ్చాడు. కాబట్టి దేవునికి ఇష్టలుగా జీవించటం మన బాధ్యత, అవర్ డ్యూటీ. నమ్మకంగా శ్రద్ధగా ఉన్నామా? రోజు వాక్యపు వెలుగులో చూసుకోండి, నిబ్బరంగా జీవించవచ్చు. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. పోలీసులతో
క్రైస్తవులు అన్ని కాలాలలో ఆరోగ్య ఆర్థిక సమాధానం క్రైస్తవులతో ఆయన పాలన ఈ ఆలయాన్ని ప్రేమించే వారందరూ నేను ప్రార్థిస్తున్నాను. వందనాలు చేస్తున్నాను. అలాగే మా సంఘంలో సదస్సులు వృద్ధులు పెద్దలు ప్రజలు నియమించి మా బిడ్డలు దేశ విదేశాల్లో మా కుటుంబాన్ని ఆశీర్వదించి ఉద్యోగం వివాహం అలాగే సొంత సాధించాలని ఇబ్బంది పడుతున్నారు. ఒకరి లేక బాధపడేవారు మీకు తెలియకుండా అలాగే పక్కకి సందులో
కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాను. మందిరం లోపల వెలుపల పనిచేసిన వారిని దీవించింది. ముఖ్యంగా స్త్రీలు వన్డే రిట్రీట్ కోసం శ్రమించిన వారు, మరి వాక్యం చెప్పిన వారు, భోజనాలు సిద్ధపరిచిన వారు, గుప్పిలు ఇప్పిన వారు, ఇవన్నీ ఆయన ఆర్గనైజ్ చేసిన వారందరినీ మీరు దీవించి తద్వారా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. యెరూషలేము, యోదయ, సమరయ, విధిగంతాల పరిచయం దీవించింది. ఉత్తర కొరియాలో సువార్త, ఆఫ్ఘనిస్తాన్లో ఆయన ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు సువార్త, ఇంకా సువార్త అందని ప్రాంతాలకు సేవకులు కావాలి. మరి కోత విస్తారం ఉంది, పనివారు కావాలి. ఎన్నో రకాల పరిచర్యలు ఉన్నాయి. ఏదో ఒక పరిచర్యను ఎన్నుకొని దేవుడి సేవ చేయాలి. మరి ఈ లోకంలో ఉండగా నీ కొరకు వాడబడే పంతలుగా మమ్మల్ని మార్చాలి. భారతదేశం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్, ఒరిస్సా ప్రాంతాల పరిచర్ని సన్నిధిలో పెడుతున్నాం. ఆంధ్ర సవర్తికులు సంఘంలోని మాతోటి కాపర్లు, సేవకులు, పనివారిని మీరు దీవించండి. దయగల మా తండ్రి జాకబ్ పాష్ గారు, బెంజం జాకబ్ ఆరోగ్యం కొరకు, అలాగే తండ్రి నండమూరి ప్రసాద్ భార్య బిడ్డల తండ్రి తోబుట్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. శాంతరావు ఆరోగ్యం కొరకు, పురుషోత్తం పరిచర్య ఆరోగ్యం కొరకు, పీటర్ పాష్ గారి పరిచర్య కొరకు, అలాగే భాగ్యరాజ్ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఆత్మకూరులో యేసురత్నం పాష్ గారు, ఆయన ఆరోగ్యం, మరి ఆలయ ప్రతిష్ఠ జరగబోతుంది, దానికి కావాల్సిన అనుకూలతను ప్రసాదించినాయి. ప్రేమగల మా తండ్రి తుమాటి ప్రేమచంద్ర కొరకు, అలాగే దండమూడి బెంజమిన్ కొరకు, ముద్దేశ్వరం కొరకు, జాన్ హైర్ సత్యమని, మాకు తెలియకుండా ఎవరైనా ఆసుపత్రులు ఉన్నా, అనారోగ్యాలు ఉన్నా కాపాడండి. డిసెంబర్ 19వ తారీఖు మరి సంఘం విడో పాశం కొరకు పెద్ద కార్యక్రమం, దాదాపు 2.5 లక్షల రూపాయలు వారికి ఇచ్చించి విడో పాశం గారు మరి చిన్న వయసులో భర్తను కోల్పోయిన వారు, ప్యారిస్ లేని వారు, కుటుంబ పోషణ, బిడ్డల పెంపకం, మరి వారి విశ్వాసం, వీటిలో మీరు బిడ్డలకు తోడై ఉండండి. నల్లజీరు వెలుదలై ఉన్న రవి దీర్ఘాయు కొరకు, జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్రరావు సత్యమని లతకు ఆపరేషన్ జరిగింది, బిడ్డ త్వరగా కోలుకుని ఆరోగ్యవంతురాలని, భాస్కర్ కొరకు, ఆయన అశోక్ కొరకు, హరి కొరకు, షాలేం కొరకును, మరి సూర్యనారాయణ ఇద్దరం బిడ్డలందరినీ మీరు దీవించింది. సుబ్బరాజు భార్య బిడ్డల కొరకు, కుమార్తె దివ్య వివాహం కొరకు, మాణిక్యరావు భార్య బిడ్డల కొరకు, మరి తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం భుజంగరావు గారికి నాయన బీపీ కంట్రోల్ అవ్వడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. సుహాసిని గారి, జార్జి గారి కొరకు, అలాగే తండ్రి వారి కుమార్ డాక్టర్ రాజశేఖర్ కొరకు, మమత బిడ్డల కొరకు, కంచెల విద్యాగిరి బాబు ఆలిస్ గారి కొరకు, జీవిక విన్సిల వీసా వారి వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రిస్టఫర్ గారికి చిన్న కుమారి బిడ్డలు ఇచ్చారు, పెద్ద కుమారుని కూడా దయచేయండి. అలాగే నామ రవీంద్ర గారు కట్టింపుడి పరిచర్య కొరకు, అలాగే తండ్రి వారి సత్యమణి ఝాన్సీ గారు, బిందు కోటేశ్వర బిడ్డలు సన్ని సోని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇందిరా గారి కొరకు, ప్రభాకర్ కొరకును, అలాగే రేఖా సంయుక్త ప్రేమించి మీరు కుమారుని ఇచ్చారు, వారి కుమార్తె జోయాని బట్టి, భర్త పృథ్వీని బట్టి వందనాలు. డాక్టర్ లావణ్య వివాహమైంది మౌనిక, వారి కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడ, నీకు స్తోత్రాలు. ఆయన నీ దాసు డాక్టర్ వసంత్ కొరకు, వినోలా గారి కొరకు, మరి ఆయన సౌదీలో ఉన్న, దుబాయ్లో ఉన్న కుమారుడు సన్నికి గర్భఫలం దయచేయండి. హేమత్ కుటుంబాన్ని, సుమలతకు ఆరోగ్యం దయచేయండి. కిషోర్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పిల్లి కనకరాజు రాకపోకలు బిడ్డలిద్దరికి ఉద్యోగాలు, వివాహాలు, పెరికల కిరణ ఆరోగ్యం, వారి సతీమణి బిడ్డల కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆయన. అలాగే పిల్లి వెంకటరాజుకి ఆయన వివాహ విషయాలు తోడైన మంత్రయ్య కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. గోళ్ళ ఆనంద్ సుజాతమ్మ డాక్టర్ అయితే వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీ దాసుడు లింగంట సునీల్ ఆయన కృపారావు గారికి మనో సంతానం, రవి ప్రయాణాలు, సుబ్బారావు స్టాలిన్ బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన నీ దాసుడు బంగారు సురేష్ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొండ అన్నపూర్ణం కుటుంబం కొరకు, మండిస్తే దాని బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి దేవుడి అమరి ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి నా సరిత కుమారుడు దూరదేశంలో జర్మనీలో ఉన్నాడు, దీవించినాయి. అలాగే తండ్రి నీ దాసుడు మక్కి నాగేశ్వరరావు సత్యమణికి అరుణకి బ్రాడీపేటలో ఆపరేషన్ జరిగింది, ఆ బిడ్డ కోలుకోవాలి. కుమార్తె గుండె సంబంధిత బాధ ఉంది, పెద్ద కుమార్తె చదువుని దీవించండి. ప్రేమగల తండ్రి ఆదినారాయణ ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం తండ్రి మరోసారి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సుమని భర్త బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నీవు నమ్మదగిన దేవుడు. దేవరపల్లి కిరణ్ సవంతి జోఫై కొరకు, మరో బిడ్డ కొరకు కూడా వేడుకుంటున్నాం. మరి ప్రార్థించమని అడిగిన బిడ్డలు అనేకులు ఉన్నారు. మరి ప్రార్థన మనవులు కండెల రాజరత్నం కొరకును, జట్టి జే విజయలక్ష్మి కొరకును మరి ప్రార్థన చేస్తున్నాం. ఆయన సద్గురు ప్రభుదాస్ గృహం కొరకు కూడా వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి కృపమ ఆరోగ్యం కొరకు, దానం ఆరోగ్యం కొరకు, రతనరాజు పెద్ద పాపల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన మా చెల్లెల కొరకు, వారి అన్నల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి కెరుగు పరీక్షల కొరకు, చెరుగు చదువు కొరకు, ఆరోగ్యం ఆర్థిక వివరాల కొరకు ప్రార్థించిన వారు, సహాయం చేసిన వారిని దీవించండి. మళ్ళీ నీ చిత్తమైతే నాయన మరి ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన 11:30 నుంచి ప్రారంభమయ్యి ఉపవాసం నీతో సహవాసం నాయన. మా సమస్యల అవసరాలు, మా ఆధ్యాత్మిక వివరాలు నీతో చెప్పుకోవాలి. ఉపవాసం ద్వారా మేము ఆత్మీయంగా బలపడాలి. మా కొరకే కాదు, సంఘమంతటి కొరకు ప్రార్థించే బిడ్డలుగా, సేవ కొరకు ప్రయోజన పాత్రలుగా మమ్మల్ని మార్చండి. అలాగే తండ్రి తలలు వచ్చిన కుటుంబాలు, దేవాలయం బయట లోపల ఉన్న బిడ్డలందరినీ దర్శించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకంలో ఉన్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక.
శోధులని ఏకదృష్టిని తప్పించు రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవేనో తండ్రి. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించు వారికి తోడై ఉండును గాక. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు వరదవలే భక్తి వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది మార్గం, పరిపూర్ణమైనది నీ. అందరికీ వందనాలు. శుక్రవారం ఉపవాస ప్రార్థన నుండి అందరు రాగలరు. నిన్న ఉదయం మేము దేవాలయానికి రాలేని పరిస్థితులు ఆరాధన నడిపి ప్రార్థన చేసిన వాళ్ళకి వందనాలు. అలాగే స్త్రీల రిట్రీట్ కోసం సహాయం చేసిన వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు. తప్పక ఉపవాస ప్రార్థనలో పాల్గొనగలరు.